శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పులి కలకలం రేపుతోంది. తీమర గ్రామంలో లేగదూడపై పులి దాడి చేసింది. దాసపురం సమీపంలోని పంట పొలాల్లో పులిని చూసినట్టు స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా పాదముద్రలు సేకరించారు. పులి తిరుగుతోందని నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పులి సంచారానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణన్. ధనలక్ష్మి, శ్రీకాకుళం జిల్లాలో వారం రోజుల నుంచి పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జిల్లాలో సుమారు ఇప్పటికి 150 కిలోమీటర్ల పరిధిలో పులి సంచరించిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే ఒరిస్సా బరంపూర్ నుంచి ఇచ్చాపురంలోకి ఎంటర్ అయిన పులి అటు పలాస ఉద్దానం ప్రాంతం నుంచి టెక్కల్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు పాతపట్నం మళ్ళీ ఒరిస్సా బోర్డర్ వరకు ప్రయాణించింది. దీంతో ప్రజలంతా కూడా హడిలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఓవైపు ఎలుగుబంటి ఉద్దానం ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా మరోవైపు ఈ పులి సంచరిస్తుండగా ప్రస్తుతం పాతపట్నం మండలం దాసుపురం గ్రామం సమీపంలో పులి కొంత రైతులకి కనిపించిందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ముఖ్యంగా పంటలు కోసే టైం కావడంతో అందరూ పంట పొలాలకు వెళ్తున్న సమయం. ఈ సమయంలో పులి ఈ పొలాలంటా అటు తోటలంటా సంచరిస్తుండడం సేవల భయాందోళనకు గురేస్తున్నారు. మరోవైపు పులికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే అటవీశాఖ అధికారులు అటు ఒరిస్సా ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పులి ఎక్కడా కూడా దొరికే పరిస్థితి అయితే కనిపించట్లేదు. గత సంవత్సర కాలం నుండి కూడా రెండు ప్రాంతాల్లో అటు ఏఓబి సరిహద్దుల్లో ఒరిస్సాలో కొన్ని రోజులు తిరుగుతుంటే ఆంధ్రాలో కొన్ని రోజులు తిరుగుతా ఉన్న పరిస్థితి ఉంది. అనేక ఆవులను కూడా చంపుతూ ఉన్నది. 2 రోజులు 3 రోజులకు ఒక ఆవును కూడా చంపు తినేస్తుండడంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బాలు.